హరి ఓం హరి ఓం. సగం తరగతి ఖాళీ అయిందా లేదా? ఎందుకో తెలుసా ఈ బ్రేక్? ఎందుకో చెప్పండి, ఎందుకో చెప్పండి. వింటూ 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 ఏదో చెప్పుకున్నట్టు. అదిగాక అత్యవసరమైనటువంటి ఫోన్లు వచ్చిన వాళ్ళు, పనులు ఉన్న వాళ్ళు, మెసేజ్లు వచ్చిన వాళ్ళు, మరి ఆ పని కూడా జరగాలి కదా. అందుకని 5 నిమిషాలు బ్రేక్, 1 అవర్, ఒక పీరియడ్ అయిపోయిందన్న. ఏమంటే మళ్ళీ ప్రారంభిద్దామా? నాతో పాటు మీరు నడిస్తేనే సుమి, మీరున్న చోటే ఉంటే నేను ఇక్కడే చెప్తుంటా. ఎంతసేపు అయినా 10 రోజులైనా ఇలాగే చెప్తా నేను. మీరు నాతో పాటు నడుస్తూ ఉంటేనే ముందుకు తీసుకెళ్తా, లేకపోతే ఇక్కడే తిప్పుతూ ఉంటాను అంతే. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే ఏమీ అర్థం కాదు. అప్పుడు మళ్ళీ ఏం పట్టుకెళ్ళామంటే ఏముండదు, గప్ప ఖాళీ. ప్రారంభిద్దామా? అది సరాసరి పేమెంట్ వెళ్తే ఎలా కుదరదు ఇక్కడ. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం మనం? ఏమేమైనాయి మనకి? వస్తునిశ్చయ జ్ఞానమైంది, నిర్ణయాత్మక జ్ఞానమైంది, స్మృతి జ్ఞానమైంది, భ్రాంతిజన్య జ్ఞానమైంది, భ్రమాజన్య జ్ఞానం కూడా అయింది. ఈ 5 జ్ఞానం కాదు. ఈ 5ంటిని నిరసిస్తే అజ్ఞానాన్ని పోగొట్టుకున్నట్టు. ఈ 5ంటిని కాదంటే ఏం పోయినట్టు? అజ్ఞానం పోయినట్టు. కాబట్టి గురువు గారి దగ్గర దేనికి వచ్చాం మనం? 2 పనుల నిమిత్తం వచ్చాం. ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి, లేని, కొత్తది కాదు, లేని జ్ఞానాన్ని పొందాలి. మన దగ్గర లేదు, అది ఆయన దగ్గర ఉంది. ఆ లేని జ్ఞానాన్ని పొందాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మొదటి పని ఏమిటి? ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. ఆ పని పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఎలాగా? ఈ 5 కాదనడం చేత, లేవనడం చేత. ఇప్పుడు ఏమేం లేవు మనకి? వస్తువు మీద భ్రాంతి లేదు, జ్ఞాపకాల మీద ఉన్నటువంటి గొడవ లేదు. ఏ నిర్ణయం ఆ నిర్ణయం ఏమిటి? నేను అమ్మాయినను, నేను అమ్మనను, నేను కొడుకునను, నేను తండ్రినను, ఇవన్నీ నిర్ణయాలే కదా. ఆ నిర్ణయాలన్నీ వ్యవహారం చేత వచ్చినాయి, అంతేగాని అవి నువ్వు కాదు. కాసేపు ఏ పాత్రలో వ్యవహరిస్తే ఆ పాత్ర నువ్వు. పుడుతూనే అలా పుట్టేవా? లేదుగా. పుడుతూనే అమ్మమ్మగా పుట్టేవాళ్ళు ఉన్నారంటారు ఎవరైనా? లేరుగా. కాబట్టి అవన్నీ ఏమిటి? పాత్రోచిత వ్యవహార నిర్ణయాలు. ఏదో వ్యవసాయం చేసే ఆయన్ని రైతని, ఉద్యోగం చేసే ఆయన్ని ఉద్యోగి అని, వ్యాపారం చేసే ఆయన్ని వ్యాపారి అని, ఇలా వారి వారి పాత్రోచిత వ్యవహారం చేత పిలిచేదంతా కూడా తాత్కాలికమైనదే. అలాగే భ్రాంతిజన్యమైనటువంటి కళలో కనపడేటటువంటి వస్తువులు, ప్రపంచాలు, విషయాలు, ఏ అనుభవం కలిగిన కళలో, అదంతా ఏమిటి? భ్రాంతిజన్య జ్ఞానమే. ఇలాలో కనపడేదంతా కూడా, విశేషంగా కనపడేదంతా కూడా భ్రమాజన్య జ్ఞానమే. సరే, ఇవన్నీ అజ్ఞానం అనేటటువంటి బుట్టలో వేసి ఆ బుట్ట ఒకేసారి బయట పారేదలుచుకున్నాం. అప్పుడు ఎవరు మీరు? ఈ 5 పోగొట్టుకుంటే శిష్యుడు. గుర్తుపెట్టుకోవాలండి. మీరు ఫలానా పుల్లయార్యుల గారి శిష్యుడు అని చెప్పుకోవాలి అంటే మీ దగ్గర ఏముండకూడదు? ఈ 5 లక్షణాలు ఉండకూడదు. ఉంటే శిష్యులు కారు మీరు. ఈ 5 లక్షణాలను వదిలేస్తే శిష్యులే, కన్ఫర్మ్డ్గా శిష్యులే. అర్థమైందండి? ఎవరొచ్చి మిమ్మల్ని పరిశీలించినా ఈ 5 లక్షణాలు మీ దగ్గర కనపడకూడదు. అప్పుడు మీరెవరు? శిష్యులు. సరే, మనం శిష్యులుగా ఉండటం కరెక్ట్ అంటారా? సత్శిష్యులుగా ఉండటం కరెక్ట్ అంటారా? ఏమిటి తేడా ఇద్దరికి? శిష్యుడికి సత్శిష్యుడికి తేడా ఏమిటి? 2 ఒకటేనా? వేరువేరా? శిష్యుడిగా ఉండాలా, సత్శిష్యుడిగా ఉండాలా? మీరు ఎందుకని? ఎందుకని? అబ్బా, కాపీ, కార్బన్ కాపీ ఒకటి ఉందమ్మా. పట్టా కాగితాలు ఉన్నాయనుకో, ఏం చేసాం? జెరాక్స్ తీసాం. ఇదేమో ఒరిజినల్ కాపీ.
ఇప్పుడు ఈ జిరాక్స్ కాపీ పట్టుకెళ్తే చెల్లుబాటు అవుతుందా? తెలుసుకోవడానికి పనికి వస్తుంది, కానీ ఒరిజినల్ పట్టదారు పాస్ పుస్తకానికి కాగితాలకి రిజిస్టర్ కాగితాలకి ఉన్న విలువ ఆ జిరాక్స్ కాపీకి లేదు. ఈ జిరాక్స్ కాపీ ఎవరు? శిష్యుడు. సత్శిష్యుడు ఎవరు? ఎంత తేడా ఉందిరా బాబు. ఇప్పుడు మనం సత్శిష్యులమేనంటారా శిష్యులు అంటారా? సత్శిష్యులు అంటారా శిష్యులు అంటారా? తర్వాత లక్షణాలు చెప్పిన తర్వాత తూచి నేను కాదనకూడదు. మరి ఇప్పుడు ఏదో అంటాం కాదు, ఇప్పుడు లైన్లో మళ్ళీ అవి కూడా చెప్తా. శిష్యుడు అనగా ఏమిటో చెప్పాను, సత్శిష్యుల లక్షణాలు లైన్లో చెప్తా. అప్పుడు అది అవునో కాదో అర్థమైపోతుంది, అంతే కదా. స్టాంప్ పేపర్ అంటే స్టాంప్ పేపర్కి ఉండాల్సిన లక్షణాలు ఉండాలా అక్కర్లేదా? లేకపోతే నీ ఇష్టం వచ్చిన స్టాంపులను అతికిచ్చే స్టాంప్ పేపర్ అంటే స్టాంప్ పేపర్ అయిపోతుందా? అవదుగా, అంతేనా కాదా? జ్ఞానము జ్ఞానాతీతము. నెక్స్ట్ లెవెల్ ఏంటండి? జ్ఞానము జ్ఞానాతీతము. ఇది ఎట్లాగయ్యా అంటే, ఇందాక ఒక మాట చెప్పా, గురువు గారి దగ్గరకు వస్తే మొదటి ఇచ్చే జ్ఞానం ఏమిటి? వస్తు నిశ్చయ జ్ఞానం. అర్థమైందండి? ఇది పట్టుకోవాలి మీరు. ఇక్కడ వస్తు అనగా ఏమి అంటే బ్రహ్మమే వస్తు. ఇందాకటి దాకా వస్తువు అంటే ఏమనుకున్నారు? ఏదో కుర్చీ, బల్ల, బెంచి, ఇల్లు, ఆశ్రమం, అరటిపండు, పనసపండే వస్తువులు అనుకుంటున్నారు. కాదు. వస్తువు అనగా ఏమి? ఏ వస్తువు వలన ఈ సకల సృష్టి తయారు కాబడిందో ఆ వస్తువే నిజ వస్తువు. ఆ వస్తువు బ్రహ్మము. ఆ వస్తువు ఏంటండి? బ్రహ్మము. కాబట్టి సకల సృష్టి ఏ పదార్థంతో తయారైంది? బ్రహ్మ పదార్థంతో తయారై. కాబట్టి అంతటా ఉన్న వస్తువు ఏది? బ్రహ్మమే. అర్థమైందండి? మరి ఇప్పుడు అలాంటి దృష్టి మనకుందా? కనపడేదంతా బ్రహ్మమే, కనపడనిది కూడా బ్రహ్మమే, అనుభూతమయ్యేదంతా బ్రహ్మమే, అనుభూతికి ఆవల ఉన్నది కూడా బ్రహ్మమే, తెలియబడేదంతా బ్రహ్మమే, తెలివి కూడా బ్రహ్మమే, నిర్ణయింపబడేదంతా బ్రహ్మమే, నిర్ణయము కూడా బ్రహ్మమే. ఇలాంటి దశకి మనం చేరుకున్నామా? ఎలా తెలుస్తుంది మనం చేరుకున్నామో లేదు? ఎలా తెలుస్తుంది? మనకి బ్రహ్మ జ్ఞానం వచ్చింది. జ్ఞానం అంటే ఏ జ్ఞానం? ఎవరు చెప్పారు? జ్ఞానం అంటే బ్రహ్మ జ్ఞానమే జ్ఞానమని. జ్ఞానం అంటే బ్రహ్మ జ్ఞానమే జ్ఞానము, మిగిలినవి జ్ఞానం కాదని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? అక్కడ రాసి పెట్టుకున్నారండి, అమానిత్వాది లక్షణాలు. ఆ చివరి శ్లోకం చదవండి ఎవరైనా. అమానిత్వాది లక్షణాల్లో చివరి శ్లోకం ఏమిటి? అక్కడ ఉన్నాడుగా రవి, వెళ్ళి చదువుకొస్తాడు. ఆయన అడి తిరిగి చదివితే ఎవరు కనబడుతుంది? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞో వేష్టితం ప్రాహు. అంతేనండి. ఏమిటో మన ఇష్టం వచ్చి చదువుకున్నాం. యదతో అన్యథ, ఈ తత్వజ్ఞానం, ఈ బ్రహ్మజ్ఞానం తప్ప ఏ జ్ఞానం తెలిస్తే మనకి అమానిత్వాది లక్షణాలు నిలబడతాయో, అక్కడ రాసినవన్నీ లక్షణాలండి. అమానిత్వం, అదంభిత్వం, అహింస, శాంతి, ఆర్జవం. ఎవరైనా చదువుతున్నారా రోజు? ఏమన్నా అసలు ఎప్పుడన్నా వచ్చినప్పుడన్నా? అది మన భాష కాదండి బాబు. అయ్యేం మనకు అర్థమైనా పెట్టారు. ఆ సంస్కృతం మాకు రాదండి బాబు. అయ్యో, మరి ఎందుకు రాసుకున్నాడు గోడ మీద? అయ్యో, పెయింటర్ కాదు రాసిన వాడికి.
రాయించిన వాడికి లేకపోతే. అర్థమైందండి? కాబట్టి ఏది నిత్యమైన జ్ఞానం? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థదర్శనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మానవుడు తప్పక పొందవలసిన జ్ఞానం ఏది? అధ్యాత్మ జ్ఞానం, తత్వజ్ఞానం, బ్రహ్మ జ్ఞానం. ఆ జ్ఞానం మాత్రమే జ్ఞానం, మిగిలినవన్నీ అజ్ఞానమే. భగవద్గీత ప్రమాణం. చెప్పింది ఎవరు? భగవంతుడు. కృష్ణ పరమాత్మ కాదు, భగవంతుడు. అలా కృష్ణ పరమాత్మ అన్నామంటే ద్వాపర యుగానికే పనికొస్తుంది. ఇప్పుడు పనికిరాదు అంటాం. ఇప్పుడు ఆ యుగం కాదు కదండి అంటాం. యుగం మారిపోయింది కదండి అంటాం. కాబట్టి చెప్పింది ఎవరు? భగవంతుడు. అర్థమేనండి? గురువు గారు. అక్కడ ఎవరండి ఇప్పుడు చెప్పేటప్పుడు ఎవరైనా? గురువు గారు. విన్నప్పుడు ఎవరు? శిష్యుడు గారు. ఎవరెవరికి చెప్పారు ఇప్పుడు? ఓ గురువు గారు, ఓ శిష్యుడు గారికి చెప్పారు. నాయనా, ఆ అమానిత్వాది లక్షణాలు గనక నీకు నిలబడితే నీకు అధ్యాత్మ జ్ఞానం వస్తుంది, నీకు తత్వజ్ఞానం వస్తుంది, నీకు బ్రహ్మజ్ఞానం వస్తుంది. వచ్చినట్టు గుర్తు ఏమిటంటే ఆ లక్షణాలు మనలో ఉండటం. లేకపోతే లేదు. నేను జ్ఞానిని అనాలంటే ఏముండాలండి? ఆ వరుస క్రమంలో చెప్పిన లక్షణాలన్నీ మీకు ఉండాలి. అవే మీరు గురువు గారి దగ్గర నేర్చుకునేటటువంటి జ్ఞాన లక్షణాలు. వాటిని ఏమంటారండి? జ్ఞాన లక్షణాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పుస్తకం చదువుకున్నానండి, ఈ పుస్తకం చదువుకున్నానండి, ఆల్రెడీ గురువు గారు నాకు 3 సార్లు ఉపదేశం ఇచ్చారండి, ముసుగు కప్పారండి, పూర్ణం ఇచ్చారండి, అవన్నీ తర్వాత విషయాలు. అదంతా ఊరికే స్కూల్లో వ్యవహారం. నిజంగా మీకు జ్ఞానం ఎప్పుడు ఉపయోగపడుతుంది? మీ నిజ జీవితంలో మీరు ఆ లక్షణాలతో ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. ఆ లక్షణాలు నిలబెడితే ఉపయోగపడుతుంది, లేకపోతే. కాబట్టి మన దగ్గర జ్ఞానం లేదా? ఉంది. ఏ జ్ఞానం ఉంది? ఏ జ్ఞానం ఉంది? వదలవలసిన 5 జ్ఞానాలు ఉన్నాయి మన దగ్గర. ఏమున్నాయండి అంటే 5 జ్ఞానాలు ఉన్నాయి. అవన్నీ ఏమిటి? వదలవలసినవి. ఎందుకని వదలాలి? అది అజ్ఞానం కాబట్టి. అది అజ్ఞానం అని ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పాడు. ఏది జ్ఞానం అని చెప్పాడు? ఏ వస్తువు అయితే సకల చరాచర పదార్థములందు, సకల చరాచర సృష్టి యందు, సర్వశక్తులందు నిండి ఉన్నదో అదే వస్తువు. ఇది వస్తు నిశ్చయ జ్ఞానం అంటే. ఉన్నట్ట లేనట్ట? మనకి అన్నం తినబోతున్నాం, కాసేపు అయితే అన్నం పెడతారండి. ఉన్నట్టండి, భోజనం ఉందట మీ అందరికి. ఆ అన్నం తినేటప్పుడు అన్నముగా కనబడుతుందా మనకి? ఇంకేమైనా కనబడుతుందంట? అన్నంగానే కనబడుతుందా? ఎలా కనపడాలి? బ్రహ్మముగా కనపడాలంట. వండేటప్పుడు మీకు ఎలా కనపడాలి? అన్నంగా కనపడాలా, బ్రహ్మంగా కనపడాలి? కనబడుతుందా? అన్నము బ్రహ్మమైతే అన్నం చేత తయారైనటువంటి అన్నాదము, అన్నమయ కోశము కూడా ఏమవ్వాలి? దాన్ని అలా చూస్తున్నామంటారా మనం? దీన్ని బ్రహ్మముగా చూస్తున్నామంటారా? ఎలా చూస్తున్నాం మనం ఇప్పుడు? అయితే అమ్మాయి, లేకపోతే అబ్బాయి, లేకపోతే అమ్మ, లేకపోతే నాన్న, లేకపోతే అమ్మమ్మ, లేకపోతే తాతయ్య, లేకపోతే ఇంకోటి ఎత్తి కొదేస్తే 3. అప్పుడు మరి మనం ఎక్కడికి వచ్చేసాం? అన్నంచ బ్రహ్మ పోయింది, అహంచ బ్రహ్మ కూడా. తింటున్నామా తింటలేదు? అక్కడ చూసి ఆగిపోయామంటారా, తినాలంటారా? అంతలో అన్నం పెట్టారమ్మా, అన్నము బ్రహ్మము, నేను బ్రహ్మము. తినాలా మానేయాలా? ఇప్పుడు తినేవాడెవడు? భోక్తాచ బ్రహ్మ. సంస్కృతంలో చెప్తే ఇవే మాటలు. అన్నంచ బ్రహ్మ, అహంచ బ్రహ్మ, భోక్తాచ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. ఆఖరి మాట ఏంటండి? ఎందుకని? అయం. అయం అంటే నేను. ఎవరికి వాళ్ళు నేను అంటున్నారా లేదా? ఈ పిల్లల్ని ఎవరికన్నారమ్మా? ఈ పిల్లల్ని ఎవరికన్నారు?
ఈ పిల్లల్ని ఎవరికన్నారు? ఎవరికన్నారు?